యుద్ధ పరిస్థితుల ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతున్నటువంటి వేళ ఇంధన వినియోగంపై ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే సూచనలు ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని, అవసరం లేని ఖర్చులను నియంత్రించాలంటూ కూడా చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలోని వాహనదారులు, సాధారణ ప్రజలు ఈ సూచనలను ఎలా స్వీకరిస్తున్నారు? పెరుగుతున్నటువంటి ఇంధన ధరలు వారి దైనందిన జీవితంలో ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? అలాగే వినియోగదారులు ప్రధాని మోదీ నిర్ణయాన్ని ఎలా స్వాగతిస్తున్నారు అంశంపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మీనా ఇప్పుడు అందిస్తారు. మోడీ పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ వినియోగం కోసం పెట్రోల్కు వినియోగదారులు బారులు తీరారు. అయితే ఆ పిలుపు మేరకు వారి యొక్క అనుభవాలు కానీ వారి మనోవేదన కానీ అడిగి తెలుసుకుందాం. కొంతమంది వినియోగదారులు ఇక్కడైతే ఉన్నారు, ఇక్కడ మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ప్రధాని మోడీ మనకి పెట్రోల్ ఏమో కొంచెం తక్కువగా వినియోగించమని చెప్తున్నారు. సో దానికి మీరేమంటారు? అంటే ఫాలో అయితే మనకి మంచిది కాబట్టి ఐ థింక్ డెఫినెట్గా కన్సిడర్ చేస్తే బెటర్ ఏమో. అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మనకి కొంచెం పెట్రోల్, డీజిల్ కూడా మనకి కొంచెం వినియోగం తగ్గుతుందని చెప్పేసి అని చెప్తున్నారు. సో మీరు దాన్ని ఏ విధంగా? ఎలాగో అంటే మనకి కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలాగో అలవాటైంది కాబట్టి ఐ థింక్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ అవుతుంది ప్రెసెంట్ కూడా. సో ప్లస్ వెదర్ కూడా కొంచెం బయట ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ షుడ్ బి అ బెటర్ ఆప్షన్ ఐ ఫీల్. పెట్రోల్ అంటే ఇప్పుడు ఇది మంచి సరైన డెసిషనే అంటారా? అంటే పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గిస్తే కొంచెం ఆర్థిక దృష్ట్యా బాగుంటుందని చెప్పేసి ఆయన పిలుపునిస్తున్నారు. దానికి నా ఉద్దేశంలో ఎందుకంటే మేబీ ఖర్చు కూడా మనకి ఎలాగో మనకు అంటే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన బెనిఫిషన్ కోసమే చెప్పారు కాబట్టి బెటర్ అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. సో ఇంకా ఇక్కడ కొంతమంది వినియోగదారులు పెట్రోల్, డీజిల్ వినియోగానికి అని చెప్పేసి వాహనదారులు చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇదే సందర్భాన్ని కొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, మోడీ మనకి పెట్రోల్, డీజిల్ కొంచెం తగ్గించి అధిక మొత్తంలో కాకుండా తక్కువగా వినియోగించాలి అని చెప్పేసి నిన్న ఆయన పిలుపునిచ్చారు. సో దాని గురించి మీరు ఏమంటారు? బాగానే డిసిజన్ తీసుకున్నారు. గుడ్ డిసిజన్. మోడీ ఈజ్ గుడ్, గ్రేట్. బంగారం కూడా ఒక సంవత్సరం వరకు కొనుగోలు చేయొద్దు, అది మనకి కొంచెం కాస్ట్ బాగా పెరుగుతుంది కదా అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి అది కూడా కరెక్టే. అది అంటే తక్కువ వాడటం మంచిదే అంటారు. అదేవిధంగా ఇక్కడ వినియోగదారులు అయితే మోడీ చెప్పిన మాట అయితే మాత్రం పిలుపు మేరకు చాలా మంచి నిర్ణయం అని చెప్పేసి ఏకీభవిస్తున్నారు. కొంతమంది వాహనదారులు, వినియోగదారులు అయితే ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే ఉంది. వారిని కూడా అడిగి వారి నిర్ణయాన్ని అయితే అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఏమో పెట్రోల్, డీజిల్ కొంత మేరకు తగ్గించి అవసరానుసారంగా వాడండి, ఎక్కువ వాడద్దు అని చెప్పేసి చెప్తున్నారు. నిన్న పిలుపునైతే ఇవ్వడం జరిగింది. దాని గురించి మీరు అవసరానికి వాడాలి మేడం, ఎక్కువ వాడకూడదు. అయితే బంగారం కూడా సంవత్సరం పాటు ఎవరు కొనద్దు, కొంచెం మనకి ధరలు కూడా చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది. దాని గురించి అయితే నాకు బంగారం మీద అంత ఇంట్రెస్ట్ లేదు. నాకున్న మా అత్తారు పెట్టిన బంగారమే నేను వేసుకోను. దట్స్ నేను దానికి నో కామెంట్స్. బంగారం నాకు అసలు. పెట్రోల్, డీజిల్ గురించి ఏం చెప్తారు? పెట్రోల్, డీజిల్ అంటే అది అవసరం నిమిత్తమే వాడాలి, అనవసరం పర్పస్లో వాడకూడదు. దట్ ఏంటంటే ఎన్ని పెరిగినా మా శాలరీస్, మా ఇంక్రిమెంట్స్ ఏమి ఉండట్లేదు. ఏదైనా గవర్నమెంట్ పెంచుతుంది తప్ప మా కంపెనీస్ మా శాలరీ పెంచట్లేదు. అది మేము మళ్ళీ మా మంత్లీ ఎక్స్పెన్సెస్లో తగ్గించుకొని పెట్రోల్కి అదనంగా పెట్టుకోవాలంటే తప్ప మా ఖర్చులు తగ్గించుకొని ఈ పెట్రోల్కి మనీ ఎర్న్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకా చాలా మంది వినియోగదారులు ఇక్కడ వాహనాలు పెట్రోల్, డీజిల్ వినియోగానికి అని చెప్పేసి ఇక్కడ బారులు తీరే పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, మనకి పెట్రోల్, డీజిల్ మోడీ కొంచెం అత్యధిక స్థాయిలో కాకుండా తక్కువగా వినియోగించమని చెప్తున్నారు, పిలుపునిచ్చారు. మీరు దానికి, ఆ నిర్ణయానికి ఏమని చెప్తారు? అది మంచి నిర్ణయమైనా చెప్తున్నామమ్మా. మన భవిష్యత్తు, మన బాగోగుల కోసమే చెప్తున్నారు ప్రైమ్ మినిస్టర్ గారు. ప్రజలందరూ పాటిస్తే చాలా మంచిది. సార్ అలాగే బంగారం కూడా సంవత్సరం పాటు, ఏడాది పాటు కొనొద్దని చెప్పేసి పిలుపునిచ్చారు. దాని గురించి కూడా మీరు? అది కూడా శుభవార్తేనమ్మా. అది అప్పులు చేసి కొనడం వేస్ట్. అత్యవసరమైతే కొనొచ్చు, అవసరం లేదు కొనకూడదు. అదమ్మా మంచి నిర్ణయం అంటారు. మంచి నిర్ణయం అమ్మా. చాలామంది వినియోగదారులు ఏడాది పాటు బంగారం కొనద్దు అని చెప్పేసి పిలుపు మేరకు, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ కూడా కొనద్దని చెప్పేసి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు చాలా మంచి నిర్ణయం.
మేము హర్షణీయంగా అభినందిస్తున్నామని చెప్పేసి చాలామంది వినియోగదారులు ఇక్కడ చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ సందర్భం. కెమెరా పర్సన్ సుధాకర్తో మీనా, ప్రైమ్ 9 న్యూస్, వైజాగ్.